దయచేసి కూర్చోండి అందరూ కొద్దిసేపు. మీరు కొంతమంది ఉద్యోగంకి వెళ్ళినట్టున్నారు, కొంతమంది రాలేదా, కొంతమంది వస్తూ ఉన్నారా? ఓకే. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము ఈరోజు ధ్యానాంశంగా మనం నేర్చుకున్నాం. గ్రూప్లో ఉన్న అందరికీ తెలుసు, మనం 7 వాక్యాలు మన గ్రూప్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. దాని గురించి కూడా కొద్దిగా క్లుప్తంగా చెప్తాను. కానీ ఈరోజు నా హృదయంలో దేవుడు మన కోసం మాట్లాడిన మాటను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5:21లో ఒక మాట ఈ విధంగా ఉంటుంది, చదువుతాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సో ఈ సిలువ మరణం మన జీవితంలో ఏం చేసేది? యేసు ప్రభువు ఈ రోజు ఏం జరిగారు అని అంటే, పాపం ఎరుగని ఆయన మన కోసం ఏమయ్యారు? పాపిగా మారారు కదా. మన కోసం మన తప్పులను భరించడానికి ఎవరికైనా సాధ్యమా? మనకున్న సమస్యను ఇంకొకరు భరించడం సాధ్యమా? అది చాలా కష్టం. కొద్దిగా చేస్తారు. ఓకే, కన్న తల్లిదండ్రులు కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఏదో కొద్దిగా పాటు చేస్తారేమో, కానీ శాశ్వతంగా చేయటం అనేది కష్టం కదా. ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవించారు. కానీ యేసు ప్రభువు జీవితం చూస్తే ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం ఏమయ్యాడంట? సిలువ మీద పాపిగా మారాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే దైవికమైన మార్పు, డివైన్ ఎక్స్చేంజ్ అంట. అంటే ఇదివరకు కాలంలో మీకు కూడా తెలుసు అనుకుంటా, ఊళ్ళల్లో మన దగ్గర ధాన్యాలు ఇచ్చి మన వస్తువులు కొనుక్కున్నాం. బాటర్ సిస్టమ్ అనేవాళ్ళు కదా. మన దగ్గర ఏముంటే అవి ఇచ్చి మనం కొనుక్కున్నాం. పప్పులు, ఉప్పులు, బియ్యాలు కొనుక్కునేవాళ్ళం కదా. ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. అలాగే దేవుడు మనల్ని ఏ విధంగా కొన్నాడు కదా? సాతాను నుంచి, లోకం నుండి, శాపం నుండి ఆయన మనల్ని ఏ విధంగా కొన్నాడో మనం ఈరోజు తెలుసుకోవాలి. ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం పాపిగా మారాడు. మరి ఈ యొక్క వాక్యంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే మనలో కూడా దైవిక లక్షణాలు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. మనలో లక్షణాలు ఏవి కనిపించకుండా ఇంకా అట్లాగే కోపాలతో, పాపాలతోటి మన సతమతం అవుతున్నట్లయితే మన దేవుడి బిడ్డలు అవటం చాలా కష్టం. సిలువను చూస్తున్నప్పుడు నాలో మార్పు రావాలి. యేసుని చూస్తున్నప్పుడు నాలో మార్పు రావాలి. నిజంగా ఆలోచన చేస్తే మనలో చాలా చాలా మార్పులు రావాలి. ప్రియమైన మార్పులు అస్సలు నాట్లే మనలో. అందుకని ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే రోజు ఏమంటున్నానంటే, నేను పాపమే చేయలేదు కాబట్టి చేయకపోయినా నీ కోసం పాపిగా మారాను కదా, మరి నీ సంగతి ఏంటి అనే రోజు ఒక ప్రశ్న మనం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఎక్స్చేంజ్ అక్కడ జరిగింది. నేను ఉండాల్సింది పాపం చెందివాడు కదా. చూడండి, శాపగ్రస్తుడు అని బైబిల్ ఉంటుంది కదా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు ఒకసారి చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించి. ఎంత మార్పు చూడండి. మన పాపం చేస్తే పాపులుగా ఉండిపోతాం, శాప పనులు చేస్తే శాపగ్రస్తులుగా ఉండిపోతాం. కానీ ఆయన ఒక శాపగ్రస్తుడై, ఎందుకంటే బైబిల్ చెప్తుంది సిలువ పైన వేలాడు వాడు శాపగ్రస్తుడు. శాపము చేయని ఆయన, పాపము చేయని ఆయన శాపగ్రస్తుడుగా. యేసయ్య మన కోసం సిలువలో ఏమేం చేశాడు అంటే చూసారా, శాపగ్రస్తుడంట కదా. రోమా పత్రికలో అయితే ఇంకొన్ని పత్రికలు రాయబడి ఉన్నాయి. వ్రాత పూర్వకంగా ఉన్నవన్నీ కూడా ఆయన సిలువకు ఆ వ్రాత పత్రాన్ని చింపివేసి
సిలువకు కొట్టేశాడట. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఒకసారి ఎవరో అంట అప్పంతా తీర్చేశారంటండి. అప్పంతా ఏదో 1,00,000 2 లక్షలు అప్పులు తీసుకున్నారు, పేపాలు రాయించుకున్నారు. తర్వాత తీర్చేశారు. కొంచెం అమాయకులు ఏమో తెలియదు కానీ మొత్తం తీర్చేసుకున్న తర్వాత కంప్లీట్గా అయిపోయిన తర్వాత పేపర్లు రిటర్న్ తీసుకోవడం మర్చిపోయారు. రిటర్న్ తీసుకొని మర్చిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి నువ్వు ఇంకా నాకు ఆ డబ్బులు ఇవ్వాలి అన్నాడు. అదేంటంటే అన్ని చేశాను కదా అంటే నా దగ్గర పేపర్లు ఉన్నాయి అన్నాడట. చూసారా, ఒక్కొక్కసారి మనం ఎంత మోసపడతాం. కుయుక్తులు పన్నేవాడు సాతాను. అందుకని రాత పూర్వకంగా ఉన్నది కూడా ఆయన చించివేసి సిలువకు నలగొట్టాడంట. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది? నా పాపాలు చిట్టిగా సాతాను దగ్గర ఉంటే వాడి చేతుల్లో నుంచి లాక్కొని నా దేవుడు చించేసి సిలువకు నలగొట్టాడు. నమ్మిన వారు గట్టిగా ఆమని చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా వాడు తిరిగి నన్ను కదా పాపి, రాజశ్రీ పాపి అని చెప్పకుండా బైబిల్ చెప్తుంది వాడిని నిరాదయుడుగా అంటాడా బలహీనుడుగా చేసేసాడట. హల్లెలూయా. ఆయుధాలు లేకపోతే వాడి చేతిలో ఏముంటది? బలహీనత ఉంటుంది. బలహీనుడుగా నిరాయుధుడుగా చేసేసాడు బైబిల్ చెప్తారు. సో అంత గొప్ప కార్యాలు క్రియలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నట్లయితే సిలువ పైన జరిగాయి. సిలువ అంటే కేవలం ఒక డ్రామానో లేదా ఒక గుడ్ ఫ్రైడే రోజు వచ్చే ఒక సాంగ్యమో కాదండి. సిలువ ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం నేర్చుకున్న ఇది మన జీవిత కాలమంతా ఉండాలి. అందుకే చెప్తారు 7 వాక్యాలు ప్రతిరోజు చదువుకోవాల్సిందే. ప్రతిరోజు ఆఖరి దేవుడు మాట్లాడే ప్రతి ఆఖరి మాట నువ్వు నేను ప్రతిరోజు చదువుకోవాల్సిందే, ధ్యానం చేయాల్సిందే. మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన వాక్యాలు ఇవన్నీ. ఈ వాక్యాల్లో చాలా చాలా పొందుపరుచుకొని ఉంటాయండి. ప్రియ బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేసుకొని నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. నా పాపాన్ని ఆయన మోసాడు. అంతటితో ఊరుకున్నాడా? 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనాలు ఏముందో చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను గట్టిగా చెప్పట్టు కొడతాం. హల్లెలూయా. తానే తన శరీరములో మన పాపములను మ్రాను మీద మోసాడట. ఎవరు మోస్తారో ఇక్కడ కదా. అస్సలు మనమే ఒకరి మీద పడిపోయి తిరగాలంటే హ్యాపీగా తిరిగిస్తూ ఉంటాం కదా. మన పాపాలంట ఆయన శరీరం మీద వస్తున్నాడు. అందుకే 4వ వాక్యంలో ఎప్పుడైతే మనుషుల యొక్క పాపాలన్నీ ఆయన శరీరం మీద పడ్డాయో తండ్రి యొక్క ఎడబాటును ఒక్క నిమిషం కూడా భరించలేక ఆయన అరుస్తున్నాడు. ఏమని? ఏలి ఏలి లమా సబక్తాని, నా తండ్రి నా దేవా నన్నేలా విడలాడితివయ్యా. ఒక మనిషి పాపాలు అన్ని యేసు ప్రభువు మీద పడితే భరించలేక ఆయన అరుస్తూ ఉన్నాడు. తన శరీరం మీద వేసుకోవటమే కాకుండా అదే ఒక బరువు దాన్ని మ్రాను మీద వెళ్ళాడట కదా. మనం నేర్చుకున్నాం 150 కేజీల బరువైన సిలువ, ముళ్ళ కిరీటం, ఇవన్నీ ఒక ఎత్తండి. శారీరక శ్రమ, కొరడా దెబ్బలు, ఉమ్ము వేయటము, రక్తం కాట, ఇదంతా ఒకటి ఎత్తు. కానీ నమ్మిన వాళ్ళే అక్కడ లేకపోవటం ఇంకా బాధ. ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు, ఉండరు అన్నది ఎక్కడా లేదండి. ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. కానీ ఆ రకరకాల మనుషుల్లో కొంతమంది మనకు నమ్మకంగా ఉంటారు కదా. మన నమ్మకం వాళ్ళు ఉంటారు లేదా కానీ మనం బాగా నమ్మేస్తాం కదా. యేసయ్య కూడా నమ్మేసిన వాళ్ళని కదా. ఎంత తిరస్కారానికి ఆయన గురి అవుతున్నప్పుడు, ఇంత చిత్రహింసలకు గురి అవుతున్నప్పుడు, ఇంత బాధలకు గురి అవుతున్నప్పుడు, పాపమే చేయని ఆయన పాపిగా మారినప్పుడు, తన శరీరం మీద మన పాపంలో వేసుకు మ్రానుపైన మోలాడుతున్నప్పుడు చూస్తే తను ప్రేమించిన శిష్యులంట ఎక్కడా అనిపించలేదట.
కదా, అది ఎంత వెయిట్ ఉంటుంది. అది అసలు ఆ బాధ, ఆ బరువు ఒక మనిషిని నడిపించలేదు కదా, చాలా కష్టం అది. దాంట్లో కూడా ఆయన ఏం చేశాడంటే, మళ్ళీ చదువు, 1 పేతురు 2:24 ఆ మాట ఉంటుంది. పాపముల విషయమై మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూసారా, మోసేశాడు, మన పాపాలన్నీ మోసేశాడు కదా. అందుకని మనం ధైర్యంగా కృపా సింహాసనం మీద వెళ్తాం కదా. చేసిన పాపాలు, చేయబోయే పాపాలు, గతంలో పాపాలు, ఇప్పుడు చేసిన పాపం అన్నింటినీ కూడా ఆయన మోసేశాడట. ఆయన కష్టం కలిగించే విషయం ఏంటో తెలుసా, ఇన్ని మోసిన తర్వాత కూడా తిరిగి మనం సిలువ వేస్తుంటాం కదా. మొన్నటి రోజున నేర్చుకున్నాం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనం అనుకుంటా ఒక మాట రాయబడింది. తిరిగి సిలువ వేస్తూ తిరిగి దుష్టత్వానికి వెళ్ళిపోతే ఆయనంట చాలా కన్నీరు కాలుస్తారు. అయ్యా, అట్లా సిలువకు విలువే లేకుండా పోయింది. సిలువకు విలువ లేదు. కొంతమంది ఉంటారు, గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే నిష్టంగా ఉంటారు కదా, మాటలు కూడా మౌనంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత కంపు కొడుతూ ఉంటుంది మాటలు కానీ, ప్రవర్తన కానీ. ఏ బిడ్డలారా, ఈరోజు దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలని సిద్ధపడదాం. బైబిల్ మనకి నేర్పిస్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. చదువు అమ్మ, మన చదువుతున్న మాట యెషయా గ్రంథం 53:5 వచనం ఒకసారి చదువుతాం. పాపాలు మాత్రమే కాదు, ఆయన మన జీవితంలో చేసినది ఏంటి, సిలువ పైన జరిగినదేంటి, ఏమేమి మార్పులు జరిగాయి, ఏమేమి మార్పులు తగినట్టుగా మనం జీవించాలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత ఈ రోజు ఏ అనారోగ్యం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శారీరక రుగ్మత వచ్చినా కదా, ఏ గడ్డలు వచ్చినా సరే మనం ఈ వాక్యం చెప్తాం. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత, ఆయన పొందిన గాయాల వల్ల మనకి విడుదల, ఆయన పొందిన గాయాల వలన మనకి ఆరోగ్యం వచ్చింది కదా. మన క్యాన్సర్ పేషెంట్లు కూడా ప్రార్థన అదే చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఈ ప్రార్థనలే మనం చేస్తున్నాం. ఆయన పొందిన గాయముల వల్ల మనకి ఏమైతుంది, స్వస్థత. మరి అనారోగ్యం ఉండదా? అసలు అనారోగ్యమే రాదా? వస్తుంది. కానీ ఆయన గొప్ప దేవుడు ఏమన్నాడు తెలుసా, అపోస్తల కార్యాలు 10:38 చూడండి. విశ్వాసులు అందరితో దేవుడు ఈరోజు సిలువ మీద జరిగే కార్యాలను మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం చదవమ్మా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేస్తూ సిలువ పైన జరిగినది ఏంటో తెలుసా, యేసు ప్రభువు చేసేది ఏంటో తెలుసా, ఆయన మేలు చేస్తూ ప్రతి ఒక్కరికి కీడు చేసిన వాళ్ళకి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మేలే చేస్తున్నాడు. ఆయనని కొట్టిన వాళ్ళకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మేలే చేస్తున్నాడు. మేలు చేస్తూ చదవమ్మా. అపవాది చేత పీడింపబడిన వారందరినీ గట్టిగా చెప్పండి. అపవాది చేత పీడింపబడిన వారికి అందరికీ ఏంటంట, స్వస్థపరుస్తున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు. దెయ్యంతో పట్టుబడ్డవాడు, దెయ్యంతో పట్టుబడ్డావా లేవన్న నీకే తెలుసు కదా. పెద్దలను గౌరవించకపోతే నా దృష్టిలో వాళ్ళు దెయ్యం పట్టినట్టే
బూతు మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరండి? దెయ్యం పట్టినట్టే కదా. దేవుని నామకార్థ క్రైస్తవంగా ఉన్న వాళ్ళంతా కూడా ఏం పట్టినట్టు? దెయ్యం పట్టినట్టే. ఈ సిలువ ఏం చేసిందంటే దెయ్యం పట్టిన వాళ్ళని ఏం చేసిందంటే అది స్వస్థపరచం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా కదా. మా వాడు అద్దరికే రావట్లేదు, మా వాడు వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఎన్నో చెప్తూ ఉంటారు కదా. అప్పుడు నీకు తెలిసిన దేవుడు ఎవరు? నీ దేవుడు ఏం చేస్తాడు? బైబిల్ చెప్తుంది ఆయన దెయ్యంలో పట్టిన వాడిని విడుదల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తిలో ఆ విశ్వాసంలో తల్లిగా నేను ఉండాలి, తండ్రిగా నేను ఉండాలి. అప్పుడు ఎవరినైతే బయటికి అద్దలో ప్రైజ్ ది లార్డ్. నాకే ఆ విశ్వాసం ఉంటే, నాకే భక్తి సరిగా లేకపోతే, నాకే ప్రార్థన జీవితం లేకపోతే, ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడతాడు. సిలువ పని జరిగిందని దెయ్యములను వెళ్ళగొట్టాడు కదా. రక్షణ వారికి రక్షణ. రోమ సైన్యులు మహాకీర్తకులు, వాళ్ళు దెబ్బలు కొడితే అసలు ప్రాణాలు పోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో పాల్గొనాలి. ప్రార్థనలో పాల్గొనడం ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇంతకి. ప్లీజ్ నవ్వడానికి ఎవ్వరు ఉండదు. కొద్దిసేపు ఇది గుడ్ ఫ్రైడే, కనీసం ఈ రోజన్నా మర్యాదగా దేవుడి సన్నిధిలో ఉంటే తర్వాత మనం ఉండొచ్చు. మీకు ఇష్టం లేకపోతే మీరు దయచేసి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఒక్క ఆత్మన చాలు, ఒక్క ఆత్మన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమా సైనికులు మహాకీర్తకులు, హింసకులు, హానికరులు, దూషకులు. ప్రభు అంటే అసలు పడదు. చూస్తున్నాడు, శోధ్యం చూస్తున్నాడు, సినిమా చూస్తున్నాడు. ఆయన కొడుతుంటే వాళ్ళకి చాలా అంటే ఎంటర్టైన్మెంట్ గా ఉందంట, వాళ్ళకి వినోదంగా ఉందంట. కొంతమందికి ఉంటది వినోదంగా కదా. యేసు ప్రభువారు కళ్ళు మూసుకున్నారు, ఆత్మను తండ్రికి ఇచ్చేసి, తండ్రి డాడీ ఇదిగో నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పేసరికి ఒక్కసారి కొన్ని జరిగాయంటమ్మా. ఏమేం జరిగింది తెలుసా? ఒక్కటి భూకంపం వచ్చిందంట, సమాధులు తెరవబడ్డాయంట, సమాధిలో ఉన్న వాళ్ళు లేచారట. దెబ్బకి ఏమైంది? అప్పుడు వరకు వినోదం చూస్తున్న వాళ్ళు, అదేదో పెద్ద సినిమాలాగా చూస్తున్న వాళ్ళు ఉనికి, అయ్యా దేవుడు నువ్వే మేము నమ్మొచ్చున్నాం, గట్టిగా చప్పట్లు కొడతాం. సిలువ చెంతకు వచ్చిన తర్వాత కూడా వేసే దేవుడను నమ్మకపోతే సిలువ విలువ నీకు తెలియదు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక అలవాటు చెప్పులు చేసేస్తారు, మారిపోయారు. సిలువ దగ్గర ఏం జరిగింది? రక్షణ లేని వారికి రక్షణ దొరికింది, రోగం ఉన్న వారికి ఆరోగ్యం దొరికింది, దెయ్యం పట్టిన వారికి విడుదల దొరికింది, దుఃఖంతో ఉన్న వారికి సంతోషం దొరికింది కదా. ఏ దిక్కు లేని వారికి తండ్రి, అబ్బా దేవుడు అంటే ఆ కాలంలో ఏంటి, ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటాడు కదా, దూరంగా అందరి వాడు దేవుడు. కానీ సిలువ ఏం చేసిందో తెలుసమ్మా? అందరి వాడిగా చేసేసింది. హల్లెలూయా. అందుకనే మనం పాడతాం, నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా. దగ్గరగా ఉంటాడు ఆయన, మన చెంతనే ఉంటాడు. రక్షణ లేని వారికి అందుకని పౌలు గారు చాలా జాగ్రత్త, పొందిన ఈ రక్షణను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా. చాలా ఆత్మని చేసినప్పుడు బద్దలైపోయిందంట కదా. ఆకాశం రెండుగా చినిగేను అని బైబిల్ చెప్తారు కదా. కుడివైపు ఎడమవైపు అంటే గుర్రాలు సపరేట్, మేకలు సపరేట్, మంచోళ్ళు సపరేట్, చెడ్డోళ్ళు సపరేట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోగాలు మారిపోయాయి, విడుదల జరిగాయి, రక్షణ అయింది, పాపము శాపము తొలగించబడింది. అంతేకాకుండా ఇంకేం జరిగిందో తెలుసా? నూతన సృష్టి. ఆమేన్. హల్లెలూయా,
ఆలయ ఏం జరిగింది? మనం ఇంకా పాత 2 కొరింథీ 5:17 ఉంటుంది, ఎవరైనా యేసుక్రీస్తు నమ్ముంటే వాళ్ళు నూతన సృష్టి. ఏ సృష్టి? గట్టి చెప్పండి. ఏ సృష్టి? నూతన సృష్టి. పాతవి గతించాలి, కొత్తవి ప్రారంభమవ్వాలి. గుడ్ ఫ్రైడే రోజు ఏం జరగాలమ్మా? కొత్తవి. న్యూ థింగ్స్ మస్ట్ ఫాలో. కొత్తవి కొత్తవి జరగాలి ఇక్కడ. అంతే. కొత్త వినాలి, ఇంకా ప్రారంభం కాకుండా ఇంకా పాతవే, పాత అలవాట్లే, పాత పద్ధతులే, పాత జోకులే, పాత సినిమాలే, పాత షికార్లే, పాత అలవాట్లే, పాత మూర్ఖత్వమే, పాత మొండితనమే, పాత పగలే ఉంటే ఈ సిలువ విలువ తెలియదు. యు డోంట్ నో వాల్యూ ఆఫ్ క్రాస్. సిలువ చెంత ఉంటే మనకి అన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా కదా. కఠినాత్ములు సైతం ఏమైపోయారు? వణుకుతూ వచ్చారట. రహస్యంగా విశ్వసించువారు సిలువ మరణం ఏం చేసింది? బాహాటంగా యేసుని సొంత రక్షకుడుగా స్వీకరించారు. గట్టిగా చెప్పండి కొడతాం. అరిమతయ్య యోసేపు అని ఒక ఆయన ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో. బైబిల్ చెప్పాడు, యూదులకు భయపడి, రోమీలకు భయపడి, అక్కడ ఉన్న వాళ్ళకి భయపడి ఆయన రహస్యముగా యేసు ప్రభుని విశ్వసిస్తూ ఉండాడట. అప్పటి వరకు రహస్యంగా చంపేస్తారేమో, ఫ్యామిలీని చంపేస్తారేమో, చాలా రహస్యంగా కదా. మళ్ళీ చాలా మంది అంతే, బయటకి ఏం చెప్తుంటారు, బయటకి ఏం వెళ్ళి ఏం చెప్తుంటారు మనకే తెలియాలి. ఏమని చెప్పుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన విఘ్నతకి మనం వదిలేసుకుందాం. మనం ఏమైనా బయట ప్రపంచానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నీ సూటు బూటు, నీ మాట, నీ తీరు నువ్వెవరో చెప్పేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరిమతయ్య యోసేపు అప్పుడు దాకా రహస్యంగానే బయట చెప్పకుండా విశ్వసిస్తూ ఉన్నాడట, రహస్యంగా చేస్తున్నాడట అన్ని. ఎప్పుడైతే యేసయ్య ప్రాణం విడిచాడో ధైర్యంగా అధికారుల దగ్గరికి వెళ్ళి, నేను నా సొంతంగా తొలిపించుకుని ఒక సమాధి ఉంది, ఆ సమాధిలో ఈ దైవజనుడిని, ఈ గొప్ప దేవుని ఆ సమాధిలో ఉంచుకుంటానని తాను తొలిపించుకున్న సమాధిలో యేసయ్యను ఉంచాడట. గట్టిగా చెప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్. పబ్లిక్ అనౌన్స్మెంట్, నాకు యేసయ్య కావాలని చెప్పటం. మనం ఏమన్నా ఈ గుడ్ ఫ్రైడే తర్వాత, ఈస్టర్ ముందు, ఈస్టర్ తర్వాత బాహాటంగా వెళ్ళి, ఇదిగో నేను యేసు బిడ్డను, యేసుని మోసే బిడ్డను చెప్పగలిగితే నిజమైన గుడ్ ఫ్రైడే. నిన్నటి రోజున, నిన్న కాదు ఈరోజు ఉదయం అలా ఆటోలో వెళ్తుంటే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చెప్పి, ఎందుకని నీతో మాట్లాడాలనిపించింది అన్నారు. చెప్పండి అన్న. తెలిసిన నేను మా తోటి కోడలతో 20 సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదండి. మేడం గారు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఏ అన్న? ఎందుకన్నా? ఆమె చెప్పిన రీజన్ అయితే పక్కన ఉంటే కొట్టుడేదా, ఏం లేదు, రీజన్ ఏం లేదు కదా. సింపుల్. ఎట్లా అంటే చూసినప్పుడు నవ్వలేదు అని మాట్లాడటం మానేసినట్టు, అంత సింపుల్ రీజన్. పలకరించలేదు, నాకు మటన్ పెట్టలేదు, ముక్కలు వండుకొని నాకు పంపలే, గట్ల కొట్లాడుకుంటారు మనం. చిన్న చిన్ననే 20 సంవత్సరాలు అంట. పుట్టు క్రైస్తవరా, లేదా మీ తోటి కూడా వేస్తూ నమ్ముకుంది. ఆమె నమ్ముకుందండి, ఇంటింటి పాదంతా నమ్మకం. అమ్మో, 20 సంవత్సరాలు 7 వాక్యాలు విన్నారు, 20 సంవత్సరాలు గుడ్ ఫ్రైడే చేసుకున్నారు, 20 సంవత్సరాలు ఈస్టర్ పండుగ చేసుకున్నారు. కానీ నో చేంజ్, మార్పే లేదు, మార్పే లేదు. వేస్ట్. బిడ్డలను ఈరోజు ఆలోచించుద్దాం.
ఒక్క ప్రసంగం రోమా సైనికుడిని ఒక్కసారి స్లో మరణం రోమా సైనికుడినే మార్చేసినాయి. ఇప్పుడు నీలో నాలో మార్పు రాకపోతే ఎందుకండి వేస్ట్ దండగా 7 వాక్యాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేయాలి. శ్రమ వేరు, కష్టం వేరు, రోగం వచ్చు వేరు, క్యాన్సర్తో చచ్చిపోతుండవచ్చు, గుండె ఆగి చచ్చిపోతుండవచ్చు, బ్రెయిన్ హ్యామరేజ్తో చచ్చిపోతుండవచ్చు. రీజన్ ఫర్ అవర్ డెత్ ఏదైనా కావచ్చు, కానీ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది ముఖ్యం. ఎట్లా ఉంటుంది ముగింపు? శిలువ పైన ఏం జరిగింది కదా? క్షమించలేని వాడిని దేవుడు ఏం చేశాడు? తండ్రి వీరేమి చేస్తున్నారా, వీళ్ళకి తెలియదు కదా. ఎంతమంది అలాంటి మాట్లాడతారు కదా. క్షమించమని పాస్టమో చెప్పంగానే వెళ్ళి కళ్ళు కొద్దిగా గేట్ చేసి కాళ్ళు పట్టుకోనో చేయి పట్టుకోనో వాటేసుకోనో ముద్దు పెట్టుకోనో నానా రకాలుగా చేసి కదా. తర్వాత మళ్ళీ సేమ్ కదా హృదయంలో. అందుకని మీకోసం ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే ఎల్బీ నగర్లో వాక్యం చెప్పేసి వస్తూ ఉంటే మత్తయి 15:8 ఊరికే చూపిస్తున్నాడు దేవుడు. చదివారు మత్తయి సువార్త 15:8 చదువమ్మా. ఏముంది అక్కడ? చదువు జాగ్రత్తగా. 15:8. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు. ఈ ప్రజలు తన పెదవులతో మాత్రమే నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయములో నాకు దూరంగా ఎక్కడ హృదయం ఎక్కడున్నది? దూరం. పెదాలతో మాత్రం స్తోత్రం 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 యేసయ్య, తర్వాత పెదాలతోనే. గుడ్ ఫ్రైడే మీనింగ్లెస్ అమ్మా, అర్ధరహితం అయిపోతాయి. ఆ శిలువ మరణం అర్ధరహితం అయిపోతాయి. దేవుడు మనతో ఈరోజు చెప్తున్నాడు ఒక గొప్ప మార్పు. అరుమత యోసేపు రహస్యంగా ఉన్నవాడు, అప్పటి వరకు ప్రాణం చచ్చిపోయినా పరుగులు. అందుకనే ప్రతి శిష్యుడు ఏమయ్యాడు? హతసాక్షిగా మారాడు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు దాచిపెట్టుకోలే, వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు దాచిపెట్టుకోలే, ధైర్యంగా. గుడ్ ఫ్రైడే దేవుడు మనకి ఇచ్చినాడు మంచి శుక్రవారం పంట. ఎందుకో తెలుసా? ఈ సిలువను చూసి నువ్వు నేను మంచిగా మారాలని ఇష్టం. అదే, అంతకుమించి ఏం లేదు. వాక్యం వింటాం వెళ్ళిపోతాం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 27:46 ఒకసారి చదువు. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నేలా చేయను అడిగితే తృణీకరింపబడ్డాడు. రిజెక్షన్ కదా. ఎందుకు ఆయన ఆ అనుభవంలోకి వచ్చాడు? నువ్వు ఒకవేళ నీ కుటుంబంలో తృణీకరింపబడితే, ఎవరన్నా నిన్ను తీసి పక్కన పెట్టేస్తే, రిజెక్షన్కి నువ్వు గురువు అయితే, దేవంటాడు నన్ను చూసి బలపరచుకో. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ఆ శ్రమ గుండా వెళ్ళినాడు. అందుకే హెబ్రీ పత్రికలు మంచి అవుతాను కూడా, తాను శ్రమ గుండా వెళ్ళాడు కనుక శ్రమలో ఉన్న వాడిని ఎలా అయినా రక్షించగలడో ఆయనకి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని మార్పులు చూడండి సిలువలో. మాట్లాడకుండా దయలేని వారిపైన దయ చూపించాడు, కరుణ లేని వారిపైన కరుణ చూపించాడు, మంచితనం చూపించాడు. మనలో మార్పు రావాలని దేవుడికి ఇష్టపడుతున్న సమయం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 1 యోహాను 3:9 సిలువ మీద జరగాల్సింది మనం చదువుతున్నాం. 1 యోహాను 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును కనుక
అతడు పాపము చేస్తాడు, పశ్చాత్తాపడతాడు ఉందా? మళ్ళీ గట్టి చదవమ్మా కొంచెం. దేవుని మూలముగా పుట్టిన వాడు ప్రతి వానిలో ఆయన బీజం ఉన్నది కనుక, దేవుడిలో ఉన్న వాళ్ళలో దేవుడి యొక్క బీజం ఉంటది, దేవుడు బిడ్డల ముద్ర ఉంటది కనుక వారు పాపము చెయ్యరు. సిలువ చూసినప్పుడు గుడ్ ఫ్రైడే రోజు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నేను మరలా పాపము చెయ్యకూడదు అని తెలియాలి. అది దేవుడు మన నుండి కోరుతున్నాడు, మన కోరిక నుండి తపన పడుతున్నాడు. ఆయన ఆలోచన చేస్తున్నాడు ఇదే. అంతేకాదు, సిలువ చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సినవే కథలాగా చెప్తా. లూకాసు వార్త 13 యోహాను సువార్త 13 అనుకుంటా. శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. బైబిల్ చెప్తుంది, అందుకు యేసు, నేను చేర్చును ఇప్పుడు మీకు తెలియదు కానీ. అక్కడ నేను కథ నాకు చెప్తాను. యేసు ప్రభువారు తన వస్త్రమును కదా నడుముకు చుట్టుకొని ఆ టవల్తోనే శిష్యుల పాదాలు కడిగాడట. ప్రైజ్ ది లార్డ్. శిష్యుల పాదాలు ఎలా ఉంటాయి చెప్పండి? శిష్యుల పాదాలు, వాళ్ళలో కొంతమంది చేపలు పట్టాయి వాళ్ళు కదా, చాలా మంది. ఇప్పుడు మీరు మార్కెట్లో పనిచేసి వచ్చిన తర్వాత మీ కాళ్ళు ఎట్లుంటాయి కదా, ఆ కాళ్ళు కడిగాడట. కాళ్ళు కడిగిన తర్వాత మనం జాగ్రత్తగా వాక్యాలు ఒకటి తర్వాత ఒకటి వింటే అందరూ శుద్ధం పడ్డారు కానీ మీలో ఒక్కడు కాదు అన్నాడు. ఆ వాక్యం రాత్రి ఒంటిగా చదివితే దేవుడు మన డివైన్ టచ్ మినిస్ట్రీస్ కి ఇచ్చిన వాక్యం అది. మీలో ఒక్కరు శుద్ధి పడలేదు, మీలో ఒక్కరు అప్పగిస్తారు. ఎవరు వాళ్ళు? అప్పగించిన వాళ్ళు ఎవరు? కాడు కడుక్కున్నవాడే, కంచంలో చేసిన వాడే, మంచం పక్కన కూర్చున్నవాడే, ముద్దు పెట్టిన వాడే, బాగా ఎరిగిన వాడే. బైబిల్ చెప్తుంది మంచిగా టైం వేసే టైం మొత్తం తెలుసు అంట. డివైన్ టచ్, జాగ్రత్త. ఆ ఒక్క వ్యక్తి ఎవరు? ఆ ఒక్క వ్యక్తి చెయ్యేసి చెయ్యి నరుకుతున్నామేమో, జాగ్రత్త. దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఆ వ్యక్తుల్లో ఉన్న ఆ వ్యక్తి యొక్క కాళ్ళు కడగటం కూడా జరుగుతాయి. కడిగిన తర్వాత దేవుడు లెక్క అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే భక్తి అంటే, విశ్వాసం అంటే కేవలం 4 పాటలు, 2 మాటలు, 4 భోజనాలు కాదు. భక్తి అంటే మన బ్రతుకు మార్చుకోవటం, మన జీవితాన్ని మార్చుకోవటం, మన జీవితాన్ని దాన్ని అప్లై చేసుకోవటం, అప్లై చేసుకోవటం, ప్రేమ కలిగి ఉండటం. జాగ్రత్త సుమా, జాగ్రత్త కదా. మన హై వోల్టేజ్ అండి కదా, ఏమంటారు దాన్ని పట్టుకోగలమా? ఏసై. అది ఏసైని వెంబడించడం అంటే ఏంటంటే హై వోల్టేజ్ పట్టుకున్నట్టే. సరిగ్గా పట్టుకోలేదు, అది ఏమవుద్ది? జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మని దేవుడికి చేయాలి. సిలువ పని ఇంకేం జరిగింది అసలు? మన శారీరక శ్రమ, బాధ,
అంతా కూడా సమాప్తం అని పలికాడు. హల్లెలూయా. నాకు ఎంత నచ్చుతుందో వాక్యం అయితే. ఇంకెన్నో రోజులు ప్రభా అంటే సమాప్తం అయింది అంటాడు దేవుడు. హల్లెలూయా. ఆయన సమాప్తం అని పలికింది నువ్వు ప్రారంభించడానికి కుదరదు. ఆయన క్లోజ్ చేసింది నువ్వు ఓపెన్ చేయడానికి కుదరదు. ఆయన ఓపెన్ చేసింది ఎవ్వరు కూడా క్లోజ్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు బిడ్డగా చెప్తున్నాను, మన జీవితంలో మనం ఎవ్వరు మోసం చేయలేరు. మోసం చేసినట్టుగా మనం అనుకుంటారు కానీ వాళ్ళు మోసపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యుద్ధము యెహోవాయే. మనం కదలక మెదలక ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు కళ్ళు మూసుకొని కొద్దిసేపు దేవుడి సన్నిధిలో ఆ దివ్యమైన మార్పు కోసం ప్రభా దుఃఖం సంతోషంగా మారుతుంది. నా విశ్వాసం అవిశ్వాసం విశ్వాసంగా ప్రభా. నా చిన్న భక్తి జీవితం బలమైన భక్తి జీవితం లాగా ప్రతి నిత్యం ప్రార్థన చేయడానికి అయ్యా నీ కృప చూపించండి. నీ అడుగు చాడల్లో మేము ఎప్పుడు కూడా నడవడానికి కృప చూపించండి ప్రభా. మమ్మల్ని ఆదుకో ప్రభా. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి దేవాదేవుడిని జీవితాన్ని సమర్పించుకో. క్షమించే దేవుడు, మరొక అవకాశం ఇచ్చే దేవుడు. నేడే నువ్వు నన్ను పరదేశంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాతో పాటు నువ్వు ఉంటావన్న దేవుడా. దొంగ అతను వండిపోతున్న దొంగ, శిలువ పైన వేలాడుతున్న దొంగ, కానీ దేవుడి చెంతకు వస్తే ఆయన అక్కున చేర్చుకున్న ప్రేమ, ఆ ప్రేమ వెలకట్టలేనిది. ఆయన త్యాగం దేనికి సరిపోదా. ఆ శిలువ పైన మాట్లాడిన 7 మాటలు ఒక గొప్ప ఎక్స్చేంజ్, దైవీకమైన మార్పులు, శరీరం మహిమా శరీరంగా మారిపోవటం, మృతులైన వారు జీవంలోకి రావటం, అపవిత్రులు పవిత్రులుగా మారటం, రోగస్తులు ఆరోగ్యస్తులుగా మారటం. ప్రభా ఇంత గొప్ప రక్షణ మాకుండగా ఒక్కరోజు కాదు ప్రభా, తిరిగి మేము నేను సిలువ వేయకుండా ప్రభా మేము పనిచేసే స్థలాలలో కావచ్చు, మేము ఎక్కడెక్కడ వెళ్తున్నా కూడా ప్రభా అయ్యా ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్ లో మేము పాల్గొన్నామంటే నీకు ప్రామాణికమైన బిడ్డలుగా మేము ఉంటాం ప్రభా. ఇది అకేషనల్ ఎంట్రీ కాకుండా ప్రభా ప్రతిసారి ప్రతి ఆదివారం ప్రార్థనలో ఉండడానికి నీ కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.